అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అర్ధరాత్రి జంట హత్యలు పల్నాడు జిల్లాలో కలకలం రేపాయి. చనిపోయిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలుగా తెలుస్తోంది. దుర్గి మండలం అడిగొప్పలకు చెందిన అన్నదమ్ములు హనుమంతు శ్రీరామ్మూర్తులను గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో వెంటాడి చంపేశారు. తమ్ముడు హనుమంతును గ్రామంలోని బొడ్రై దగ్గర, అన్న శ్రీరామ్మూర్తిని నీలంపాటి అమ్మవారి గుడి వాటర్ ప్లాంట్ వద్ద దారుణంగా నరికేసి చంపారు. పక్కా పథకం ప్రకారం వీరిని చంపినట్టుగా తెలుస్తోంది. అన్నదమ్ముల హత్యకు కుటుంబ కలహాలతో పాటు వ్యక్తిగత విభేదాలు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన వారు, హత్య చేసిన వారు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిగా ప్రాథమికంగా సమాచారం వస్తోంది. హత్య చేసింది ఎవరు అనే దానిపై దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఈ జంట హత్యలపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. జిల్లా ఎస్పీతో ఆయన మాట్లాడారు. నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టొద్దని కూడా ఆయన ఆదేశించినటువంటి పరిస్థితుంది. ఈ తర ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అత్యంత భయం గొలిపేటటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఆ గ్రామంలో జరిగినటువంటి ఈ జంట హత్యలు నిజంగా గ్రామంలో ఉన్నటువంటి మిగతా వర్గాలను ఒక్కసారిగా ఉలికిపాటికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వాళ్ళు వ్యక్తిగత కక్షలు, వాళ్ళు ఉన్నటువంటి ఈ పగలతో ఈ హత్యలు జరిగాయని చెప్పి సమాచారం వస్తున్నప్పటికీ కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అక్కడ చర్చ జరుగుతోంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా తెలుస్తోంది. అయితే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఇతర కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపుతా ఉన్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో పల్నాడులో నివురుగప్పిన నిప్పుల అక్కడ వ్యక్తిగత కక్షలతో, రాజకీయ కక్షలతో ఎప్పుడూ కొన్ని గ్రామాలు అట్టుడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ హత్యలు కూడా రాజకీయంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే జంట హత్యల కేసులోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యి ఆయన జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అలాంటివి పల్నాడులో జరుగుతూ ఉంటాయి. పగలతో, కక్షలతో ఈ విధమైనటువంటి దుర్మార్గంగా చంపేసే ఘటనలు కూడా గతంలో జరిగినాయి కాబట్టి వాటితో ముడిపెట్టి చూసే పరిస్థితి కూడా ఉంది. సో డెఫినెట్గా పల్నాడులో జరిగినటువంటి ఈ హత్యలు కూడా నిజంగా 100కి 100% వ్యక్తిగత కక్షలుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉందా, లేదు అంటే కనుక రాజకీయపరమైనటువంటి కారణాలతో కూడా ఏమైనా జరిగాయా అన్నది సో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎస్పీతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఎస్పీ కూడా మేము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం, ఈ హత్యలకు సంబంధించి ఎవరున్నా సరే, ఎంతటి వాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టేది లేదని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 1-2 రోజుల్లోనే పూర్తిగా దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.